Sam Petroda comments sir ivi. Chairman of Indian Overseas Congress. Gandhi family confidant Sam Petroda said that Rahul Gandhi is more intellectual and strategist than his father, former PM Rajiv Gandhi. సో రాహుల్ గాంధీని రాజీవ్ గాంధీతో పోలుస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీయే ఎక్కువ స్ట్రాటజిస్ట్ అంటూ శామ్ పిట్రోడా కితాబిస్తున్న పరిస్థితి. సో రాహుల్ని రాజీవ్ని పోల్చవచ్చా సార్? ఇప్పుడు రాజీవ్ గాంధీ పనిచేసిన సమయంలో రాజకీయాలు వేరు, రాహుల్ గాంధీ పనిచేసిన సమయంలో రాజకీయాలు వేరు. దేశకాల పరిస్థితుల బట్టి ఉంటుంది తప్ప ఎలా కంపేర్ చేస్తావు? నెహ్రూకు జీమెయిల్ రాదు, నెహ్రూ ఏం తెలివైన వాడంటే నేను ఏం చెప్పాలి? అప్పుడు జీమెయిల్ లేదు అప్పుడు జేఆర్డి టాటాకు కూడా జీమెయిల్ రాదండి, ఈమెయిల్ ఇచ్చుడు రాదండి. జేఆర్డి టాటా సివి రామన్కి ఈమెయిల్ ఇవ్వడం రాదు, అంత తెలియదు కూడా సివి రామన్ అన్నవానికి ఏమని సమాధానం చెప్తే నేను? సివి రామన్కి ఈమెయిల్ ఇచ్చిందా చెప్పండి నాకు. సివి రామన్ ఈమెయిల్ ఇచ్చినట్టు ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా? అంటే ఒక ఈమెయిల్ రాదు సివి రామన్కు, ఎలా ఈమెయిల్ ఇవ్వాలో తెలియదు, ఎలా గూగుల్ డ్రైవ్ వాడాలో తెలియదు అని అన్నామనుకోండి, మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే దేశకాల పరిస్థితులను బట్టి ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ మరణానంతరం రాజకీయాలకు సంబంధం లేకుండా అప్పటికప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రూవ్ టు బి లీడర్. ఇవాళ మనం లిబరలైజేషన్కు పునాది వేసింది రాజీవ్ గాంధీ. చాలామంది తెలియదు, రాజీవ్ గాంధీకి ఒక బోఫర్సే మనకు తెలుసు. కానీ ఈ లిబరలైజేషన్కు ఎలక్ట్రానిక్స్ రంగంలో లిబరలైజేషన్ పునాదులు వేసింది రాజీవ్ గాంధీ. 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలన్న నినాదం రాజీవ్ గాంధీ ఇచ్చాడు. అప్పుడు అందరూ ఆయన ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అదే నరేంద్ర మోడీ వికసిత భారత్ అన్న నినాదం ఇంత పాపులర్ అయింది. కారణం అప్పటికి ఇంకా సమాజం ప్రిపేర్ అయ్యి లేనప్పుడు ఇచ్చాడు ఆయన, సమాజం ఆస్పైర్ చేస్తున్న సమయంలో మోడీ ఇచ్చాడు. అందువల్ల రాజీవ్ గాంధీ ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక బలీయమైన పార్టీ, ప్రతిపక్షాలు బలహీనమై ముక్కచెక్కలై ఉన్న సందర్భం. రాజీవ్ గాంధీకి రాజకీయ అనుభవంతో రాలేదు. రాహుల్ గాంధీ ఇప్పటికీ 10 ఏళ్ళుగా పార్లమెంట్ సభ్యుడు. రాహుల్ గాంధీ ఇప్పటికీ ఇప్పుడు ఎదుర్కొనే రాజకీయ పరిస్థితులు వేరు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు. రెండు ఎలా కంపేర్ చేస్తావు? అయినా రాహుల్ గాంధీని పొగిడే క్రమంలో శామ్ పెట్రోడా రాజీవ్ గాంధీని అవమానిస్తే ఎట్లా? అది ఇంకా మూర్ఖత్వం కదా. ఎవరి పాత్ర వారు హిస్టరీలో, ఎప్పుడు ఎవరు గొప్పవాడని కంపేర్లు చేయలేం కదా. వేరే మీటర్ ఏమైనా ఉందా? రాజీవ్ గాంధీకి ఐక్యూ టెస్ట్ పెట్టి రాహుల్ గాంధీకి ఐక్యూ టెస్ట్ పెట్టారు ఎవరన్నా? ఎవరికన్నా ఐక్యూ టెస్ట్ అయినా కరెక్టా? సో అందువల్ల శామ్ పెట్రోడా రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కనుక శామ్ పెట్రోడా కన్నా నాగేశ్వర్కి ఎక్కువ తెలుసు అని ఎవరైనా అనొచ్చు. ఎందుకంటే శామ్ పెట్రోడా రాజీవ్ గాంధీ తెలుసు, రాహుల్ గాంధీ తెలుసు, ఇద్దరు తెలుసు కనుక వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా గమనించి ఉంటే ఆయనకు అభిప్రాయం కలగచ్చు. కానీ అనవసరమైన పోలిక, అర్థరహితమైన పోలిక. ఈ పెట్రోడా లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కొంతమంది తగులుతారు, రోజుకో స్టేట్మెంట్ ఇస్తారు, బీజేపీకి ఆయుధాలు అవుతారు, కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెడతారు. వాళ్ళు అయినా కాంగ్రెస్లో పెద్ద పదవుల్లో ఉంటారు, ఎందుకుంటారో తెలియదు. ఈ పెట్రోడా ఎన్నికల సమయంలో కూడా చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదమయ్యాయి. ఈస్టర్న్ ఇండియా వాళ్ళు చైనీస్ లాగా ఉంటారు, నార్త్ ఇండియన్ వాళ్ళు యూరోపియన్ లాగా ఉంటారు, వెస్ట్ ఇండియన్స్ అరేబియన్స్ లాగా ఉంటారు, సౌత్ ఇండియన్స్ ఆఫ్రికన్స్ లాగా ఉంటారు అండి. ఏదైనా బుర్రున్న పోలికనా? పెద్ద మేధావి శామ్ పెట్రోడా మామూలు మేధావి కాదు, టెలికాం రంగంలో నిష్ణాతుడు. కానీ ఇదేం పోలిక అండి? భారతీయుల్ని ఈ రకంగా పోల్చవచ్చా? ఇలాంటి మూర్ఖత్వపు పోలికలు వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీని రోజు ఇబ్బంది పెట్టే కొద్ది మందిలో శామ్ పెట్రోడా ఒకరుగా కనబడుతున్నారు.